రోజు బ్రాండింగ్ అని చెప్పుకుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్తారు, జాబ్స్ క్రియేషన్ అని చెప్తున్నారు. ఏమిటి బ్రాండింగ్? దాడులు చేయటం బ్రాండింగా? నిప్పులు అంటించడం బ్రాండింగా? లా అండ్ ఆర్డర్ లేని స్టేట్స్కి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరైనా ధైర్యంగా వచ్చి ₹1 పెట్టుబడి పెట్టాలని ఏ ఇండస్ట్రియలిస్ట్ అనుకోగలుగుతాడు? ఏ కార్పొరేట్ రాగలుగుతాడు? అలాంటి పరిస్థితిలో మా నాన్న ఒక బ్రాండు, మా బాబు ఒక బ్రాండు, మా సీఎంఏ ఒక బ్రాండు, ఈ పేరే ఒక బ్రాండ్ అంటే, ఈ పేరు దేనికి బ్రాండ్ అంటే దాడులు చేయించడానికి బ్రాండ్. దేవుడితో రాజకీయాలు ఆడటానికి బ్రాండ్. లేనటువంటి జంతు కొవ్వు అనేటువంటిది కలవకపోయినా యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఒక కంక్లూజివ్ ఎవిడెన్స్ లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు బాధ్యత కలిగినటువంటి సీఎం పదవిలో ఉండి చేయడానికి బ్రాండ్ తప్ప శాంతి భద్రతలకు బ్రాండింగ్ ఎక్కడుంది? శాంతి భద్రతలకు బ్రాండింగ్ లేకపోతే ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు? పెట్టుబడులు లేకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయి? పరిశ్రమలు లేకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఉద్యోగాలు రాకపోతే యువత భవిష్యత్తు ఏమైపోతుంది? మీ రాజకీయాల కోసం యువత భవిష్యత్తుని కాల రాస్తున్నారు. ఈ రోజున్నటువంటి నిరుద్యోగులుగా ఉన్నటువంటి, చదువుకుని ఈ అల్పసంఖ్యాక వర్గాల నుంచి, అధిక జనం నుంచి వచ్చినటువంటి, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ యువకుల జీవితాలను మీరు బలి చేస్తున్నారు మీ రాజకీయం కోసం.